వారంతా యువకులు. శుభకార్యం ఉందంటే సరదాగా గడుపుదామని వెళ్లారు. శుభకార్యానికి వెళ్లిన వారు ఎండాకాలం కావడంతో సరదాగా అలా గోదాట్లో స్నానం చేద్దామని భావించారు. కానీ ఆ ఆలోచనే వారిని ప్రమాదంలోకి నెడుతుందని ఊహించలేకపోయారు. స్నానం కోసం గోదావరి నదిలోకి దిగగ్గా లోతైన ప్రాంతం కావడంతో వారిలో 8 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఒకరి మృతదేహం లభ్యం కాగా మిగతా వారి కోసం పోలీసులు, స్థానికులు గాలిస్తున్నారు. ఈ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముమ్మిడివరం మండలంలో చోటు చేసుకుంది. కోనసీమ జిల్లాలో గోదావరి నదిలో స్నానానికి దిగి 8 మంది యువకులు గల్లంతయ్యారు. ముమ్మిడివరం మండలం కమినిలంక వద్ద ఈ ఘటన జరిగింది. కె గంగావరం మండలం షేర్లుంకలో శుభకార్యానికి వెళ్లి యువకులు ప్రమాదం బారిన పడ్డారు. గల్లంతైన వారి కోసం పోలీసులు, స్థానికులు గాలిస్తున్నారు. బాధిత కుటుంబాలు శోకసంద్రంలో మునిగాయి. స్థానికంగా ఓ శుభకార్యానికి వచ్చిన స్నేహితులు కాసేపు సేదదీరేందుకు నదికి వచ్చి ప్రమాదం బారిన పడ్డారు. నదిలో లోతుకు వెళ్లిన స్నేహితుడిని కాపాడేందుకు ఒక్కొక్కరుగా వెళ్లిన 8 మంది గల్లంతయ్యారు. కమినిలంక వద్ద గోదావరిలోకి దిగి స్నానం చేస్తున్న క్రమంలో లోతైన ప్రాంతంలోకి వెళ్లిపోయారు. దీంతో నదిలో చిక్కుకొని బయటకు రాలేక 8 మంది యువకులు గల్లంతయ్యారు. మరో 3 యువకులు ఎలాగోలా ఒడ్డుకు చేరుకున్నారు. అనంతరం మిగతా వారు గల్లంతైన విషయం స్థానికులకు చేరవేయగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గల్లంతైన వారు రామచంద్రాపురం, కాకినాడ, మండపేటకు చెందిన యువకులుగా గుర్తించారు. మహేష్, రోహిత్, మహేష్, రాజేష్, క్రాంతి, సాయి, పాల్, సతీష్, మాన్యువల్ అనే యువకులు గల్లంతైనట్లు బయటపడిన యువకులు తెలిపారు. గల్లంతైన యువకుల కోసం పోలీసులు స్థానికులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. గోదావరిలో దిగి 8 మంది యువకులు గల్లంతవటంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని తక్షణమే పంపి గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ప్రభుత్వాన్ని జగన్ కోరారు. గల్లంతైన వారిని రక్షించేందుకు తక్షణమే అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలన్నారు. యువకులు గల్లంతైన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ కృష్ణారావు పరిశీలించారు. స్థానికులను అడిగి ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. వలలు, గజ ఈతగాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేస్తామన్నారు.